హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ నిర్ణయం వెనక్కి అని TGS RTC డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మంత్రి పొన్నంకు ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు అని చెప్పేసి ఇచ్చారు. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు కండక్టర్లను నియమించాలని యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ సహా మిగతా కార్మిక సంఘాలు కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. జేఏసీ చేసినటువంటి విజ్ఞప్తులకు మంత్రి పొన్నం స్పందించి ఈ నిర్ణయం తీసుకొని కార్మికుల పక్షాన నిలిచారని అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెంకన్న పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తెలంగాణ డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ చేసిన విషయం మీకు తెలిసిందే. చాలామంది ఆ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలని ప్రయత్నించడానికి ఆ ఏజెన్సీ ఇచ్చినటువంటి 4 నెంబర్స్కి కాంటాక్ట్ అయితే కొంతమందికి రెస్పాండ్ అయ్యారు, కొంతమందికి రెస్పాండ్ కాలేదు. సో రెస్పాండ్ అయినటువంటి వారికి ఇటీవల వారు చెప్పింది ఏంటంటే ఆ రిక్రూట్మెంట్ చేయట్లేదు అని చెప్పేసి ఆ ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే అప్డేట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో అవుట్సోర్సింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో డ్రైవర్ కండక్టర్ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవద్దు అని చెప్పేసి జేఏసీ కార్మికులు మంత్రికి విజ్ఞప్తి చేయడం వల్ల మంత్రి దీనికి సంబంధించి స్పందించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. సో మనకి త్వరలో రెగ్యులర్ బేసిస్ కింద రిలీజ్ కావాల్సినటువంటి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. మరొక అప్డేట్ వచ్చేసి మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్, సభ్యులు హేమంత్, మహేష్, నాగార్జున తదితరులు బుధవారం గాంధీ భవన్లో వారికి వినతి పత్రం సమర్పించారు. జీపీఓ ఉద్యోగాలు 10,000 పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,500 ఖాళీలను భర్తీ చేసిందని, 7,000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి కోసం దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని మానవతారాయ్ కోరారు. న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి మిగిలిపోయినటువంటి 7,404 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి నిరుద్యోగులకి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్స్ వారికే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. మరి జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాలి. ఇంకా 14,000 ఖాళీల భర్తీ అని చెప్పేసి మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో అంగన్వాడీలో ఖాళీగా ఉన్నటువంటి 14,000 టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి సంబంధించి
త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని చెప్పేసి ఆవిడైతే తెలపడం జరిగింది. సో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని, అయితే త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో బుధవారం నిర్వహించినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మేధోమదన సదస్సు 2025లో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్నటువంటి సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించినట్లుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లు అయితే ఇచ్చారు. సో మనకి ఈ త్వరలో అనేటువంటి పదం చాలా కాలం నుంచి అయితే వినపడుతుంది. సో ఈ 14,000 పోస్టులని మార్చిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. సో మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి. మరొక అప్డేట్ వచ్చేసి నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకాలు ఎప్పుడు? రెగ్యులర్ నర్సులను ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్న సర్కారు నర్సుల కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా 560 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పడమే కానీ వాటిలో కనీస సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియామకంలో మాత్రం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 37 నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్లు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. ఈ అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు మామా అనిపించారని చెప్పేసి ఇచ్చారు. చాలా కాలేజీలకు భవనాలను అందుబాటులోకి తీసుకురావడంలోనూ అప్పట్లో ప్రిన్సిపల్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రిన్సిపల్స్ను నియమించినా వారికి కనీసం ఒక్క అటెండర్ను కూడా కేటాయించలేదు. ఫలితంగా తాత్కాలికంగా మెడికల్ కళాశాలలు, జిల్లా, ఏరియా హాస్పిటల్లో ఓ టేబుల్, చైర్, కంప్యూటర్ ఏర్పాటు చేసుకొని ప్రిన్సిపల్స్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జీవో నంబర్ 46ను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి, జీవో నంబర్ 46 బాధితులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. హైదరాబాద్లో జీవో 46 బాధితులు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 46ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతూ నిన్న నిరసన తెలిపినట్లుగా మనకి అప్డేట్లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే శ్రవణ్ బతికేవాడేమో, బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆవేదన అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ యువకుల ఉసురు పోసుకుంటున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో గొల్లవాడలో ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినటువంటి బండి శ్రవణ్ అనేటువంటి యువకుడు కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించాను. ఒకవైపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది. కానీ కొలువుల కోసం నిరీక్షణలో శ్రవణ్ లాంటి యువకులు అలసిపోయి శాశ్వతంగా దూరమవుతున్నారు. కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన శ్రవణ్ బతికేవాడేమో అని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.